సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. ప్రెసెంట్ మనతో అఘోరా శక్తిపీఠం వ్యవస్థాపకులు అఘోరా బాలకృష్ణ స్వామి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నానమ్మా. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ విశ్వేశ్వర కరుణాకటాక్ష సిద్ధిరస్సు చెబుతాను. గురువు గారు, ఫస్ట్ ఇప్పుడు బాలకృష్ణ గారి ఈ అఖండ వస్తోంది కదా, ఆయన అఖండ 1 వచ్చినప్పటి నుంచి అఘోరా అంటే కొంచెము అందరికీ కూడా దాని గురించి తెలుసుకోవాలి, ఏంటి అసలు అఘోరాలు ఇలాగే ఉంటారా, అఘోరా అంటే ఏంటి అని కొంచెం ఆలోచించడం స్టార్ట్ చేశారు. బట్ ఇప్పటికీ చాలా మంది అఘోరాలను చూస్తూ ఉంటాం, విభూది రాసుకుంటారు, సరిగ్గా బట్టలు కంప్లీట్గా వేసుకోరు. మీరేమో అఘోరా శక్తిపీఠం వ్యవస్థాపకులు కూడా, మీరేమో కంప్లీట్గా డిఫరెంట్గా మామూలుగా టెంపుల్స్లో స్వామీజీ లాగా ఉన్నారు. అసలు ఏంటి అఘోరాలు అంటే? అమ్మా, అసలు ఒరిజినల్ గా అఘోరా అంటే అంత సామాన్యంగా మీడియా ముందుకు వచ్చి ఇంటర్వ్యూలు ఇచ్చే వాళ్ళు ఎవ్వరూ కూడా ఈ రోజున అఘోరాలు కాదు. నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఇందాక అన్నారు విభూది పూసుకున్న వాళ్ళంతా అఘోరాలు. విభూది పూసుకున్న వాళ్ళు అఘోరాలు కాదు, నల్ల బట్టలు వేసుకునే వాళ్ళు అఘోరాలు కాదు. అసలు ఒరిజినల్ గా అఘోరా అంటే నా దృష్టిలో అఘోరా ఇస్ ఈక్వల్ టు లార్డ్ శివ అంతే. దానికి సెకండ్ థాట్ ఉండదు. అఘోర సాధన చేసే వాళ్ళు ఉంటారు. ఒరిజినల్ గా అఘోరాలను చూడాలి అని అంటే భగవంతుడు మన మీద కృప కలిగి తప్పితే మనం వాళ్ళని చూడలేం. వాళ్ళని చూసాము అంటే మనకి తెలియకుండానే మనలో ఒక వైబ్రేషన్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది పాజిటివ్ గా. సో అంత తేలిక కాదు అఘోరాలను చూడటం కానీ అఘోర సాధన చేయటం కానీ. కమింగ్ టు బాలకృష్ణ గారి సినిమా వచ్చింది దగ్గర నుంచి అన్నారు, అది తప్పమ్మా. అసలు ఫస్ట్ అఘోరాలు అంటే ఏంటి, అఘోరాలు చేసే సాధన ఎలా ఉంటుంది, అఘోరాలు ఎంత కష్టపడతారు అనేటువంటిది నేను 8 సంవత్సరాల క్రితమే చాలా ఛానల్స్ లో చెప్పా, ఇంక్లూడింగ్ ఐ డ్రీమ్ లో కూడా చెప్పా. కాకపోతే అఖండాలో చేసినటువంటి బాలకృష్ణ గారి, నందమూరి బాలకృష్ణ గారి క్యారెక్టరు, దాన్ని క్యారెక్టర్ అనడం కన్నా జీవించారు. అఘోర వేషంలో ఆయన ఏ అఘోర పరకాయ ప్రవేశం చేశాడో తెలియదు కానీ ఆయనలోకి అద్భుతమైనటువంటి ఇది నిజంగా అఘోర ఇలాగే ఉంటారు, ఇలాగే చేస్తారు అనే భావనని ప్రజల్లో కల్పించాడు ఆయన. అందుకనే కరోనా టైంలో వచ్చినా కూడా ఆ సినిమా 40% ఆక్యుపెన్సీతో వచ్చినా కూడా, ఎందుకంటే ఆ సీట్స్ లో గ్యాప్లు ఇస్తూ కూర్చోబెట్టేవాళ్ళు కదా అప్పుడు, అద్భుతమైనటువంటి కలెక్షన్స్ ని రాబట్టింది. ఇప్పుడు ఆ బోయపాటి శ్రీనివాస్ గారి దర్శకత్వం, తమన్ గారి సంగీతం ఆధ్వర్యంలో టూలో కూడా ఆయన జీవించాడు అనే చెప్పాలి. దేనికంటే అసలు అది మన సనాతన ధర్మం ఎలా ఉంటుంది, హైందవ ధర్మం ఎలా ఉంటుంది, ధర్మం అధర్మం అయిపోయి అధర్మం మితిమీరిపోతే అఘోరాలు నిజంగా బయటకు వస్తే కలిగే పరిణామాలేంటి, ఇలాంటివన్నీ కూడా ధర్మంలో చూపించారు. ఇక్కడ దేశంలో సైనికులు మనకి బోర్డర్ లో ఎలా కాపలా కాస్తున్నారో దేశ రక్షణ కోసం, అలాగే అధర్మం మితిమీరిపోయినప్పుడు ఇలా అఘోరాలు బయటకు వస్తారు. అఘోరాలు బయటకు వచ్చి నిజంగా బాలకృష్ణ గారు జీవించేశారనే చెప్పాలి. అఘోరాలు బయటకు వస్తే ఏదో చంపాయి గొడవ చేసేసి చేస్తారని కాదు అక్కడ ఉద్దేశం ఆ సినిమాలో. నిజం చెప్పాలంటే కంటి చూపుతో చంపేస్తారు అఘోరా. ఏదైనా చెయ్యగలరు, ఏదైనా సాధ్యపడుతుంది వాళ్ళకి. అంత అద్భుతంగా జీవించేశాడు ఆయన. సాక్షాత్తు శివుడు ఆయనలోకి ప్రవేశించి అటువంటి క్యారెక్టర్ ని ఆయనకే లభించేటట్టు చేశాడు. ఆయన తప్పితే ఇంకెవరూ చెయ్యలేరేమో ఏంటమ్మా, చండాలంగా చెయ్యలేరు.
అఘోర అంటే బాలకృష్ణ గారి లాగా ఇంకొకళ్ళు ఎవరు కూడా ఆ క్యారెక్టర్ ని చెయ్యలేరు. ఎందుకు అని అంటే మిగతా ఏ క్యారెక్టర్స్ చూసినా గానీ, మనం మామూలుగా సినిమాలు చూస్తున్నా గానీ, అరే ఈ క్యారెక్టర్ బాగుందిరా, లేదు వీడి యాక్షన్ బాగుందిరా అని అనుకుంటాం. అదే అఘోరా సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూసినా కూడా సినిమా అంతా అయిపోయిన తర్వాత లేచి ఆ వెండి తెరకి నమస్కారం చేసుకొని బయటకు వస్తారేమో జనాలు. ఇంకా చెప్పాలంటే రిలీజ్ 5వ తారీఖు అనుకుంటాను. అంబులెన్స్ లో వెళ్ళి పెట్టి కూర్చోవడం బెటర్ ముందు జాగ్రత్తగా. ఎన్ని వేల కోట్లు వస్తాయో తెలియటం లేదా సినిమాకి. అంత అద్భుతంగా రాణించారు బాలకృష్ణ గారు. ఎంతైనా సరే ఆయన వంశమే. నందమూరి తారక రామారావు గారి ఈ హంస ఆయనలోనే ఉందేమో అని అనిపించింది. ఇకపోతే అంత బోయపాటి గారు ఆయన ఇప్పుడు చెప్పమ్మా. అఘోరా ఇప్పుడు బాలకృష్ణ గారికి ఆ క్యారెక్టర్ ఇచ్చి అఘోరా గురించి ఎంత స్టడీ చేసి ఉంటారు. ఇప్పుడు బాలకృష్ణ గారు అంత బాగా చేశారు అని అంటే ఒక డైరెక్టర్ గొప్పతనం కూడా అందులో ఉంటుంది కదా. సో డైరెక్టర్ గారి గురించి ఏం చెప్తారు? అమ్మ బోయపాటి శ్రీనివాస్ గారు ఫస్ట్ అఖండ తీసినప్పుడు ఒక డైరెక్టర్ గా నిజం చెప్పాలంటే ఆయనకి ఫలానా వ్యక్తిని మనం తీసుకుంటే ఈ పాత్రకి న్యాయం చేకూరుతుంది అని ఒక ఎస్టిమేషన్ తో ఉంటారు. నాకెందుకో ఈ సినిమా దర్శకుడు వల్ల హిట్ అవుతుందా, సంగీతం వల్ల హిట్ అవుతుందా అనంటే సాక్షాత్తు శివుడే వాళ్ళకి ఏ ఏ క్యారెక్టర్స్ కావాలో ఎంచుకొని వాళ్ళల్లో శివుడు ప్రవేశించి పరకాయ ప్రవేశం చేసి ఆ క్యారెక్టర్స్ ని అందించాడేమో అని అనిపిస్తుంది. అంత గొప్పగా తీశారు, అంత అద్భుతంగా తీశారు, ధర్మాన్ని అంత అద్భుతంగా చూపించారు. సనాతన ధర్మం అంటే ఎక్కడి నుంచో ఏదో చెయ్యక్కర్లేదమ్మా, మన వేద ధర్మమే సనాతన ధర్మం. నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో ఈ సినిమా అఖండ గాని అఖండ 2 కానీ ఇట్లాంటి సినిమాలు మన ధర్మం ఎలా కాపాడబడాలి అనేటువంటి సినిమాలని ఖచ్చితంగా తీయాలి. ఏది ఏమైనప్పటికీ నందమూరి తారక రామారావు గారి వంశంలో ఆయన నట విష్ణు బాలకృష్ణ గారిలోకే వచ్చింది. బాలకృష్ణ గారిలోకి ప్రవేశించి అసలు ఏంటమ్మా గూస్ బంప్స్ వచ్చినాయి నేను ట్రైలర్ చూసినప్పుడు కొన్ని డైలాగ్స్ కి. అంత మంచు పర్వతాల్లో ఉంటూ చాలా విపరీతమైన చలి ప్రదేశాలు -12 ఈ టైప్ టెంపరేచర్ లో ఉంటూ బట్టలు లేకుండా ధ్యాన నిమగ్నులై ఉంటారు అని అంటే అఘోరాలకి తప్పితే, సాధన చేసే వాళ్ళకి తప్పితే మనలాంటి మానవులకి సాధ్యమా? జరగని పని అది. కనీసం మనం ఒక 10 నిమిషాలు ఐసుగడ్డ పట్టుకొని నుంచోలేం. అలాగే మొన్న జరిగినటువంటి మహాకుంభమేళ ఆ టైంలో నేను అక్కడే ఉన్నాను, 41 రోజులు అక్కడే ఉన్న కుంభమేళాలో. ఆ టైంలోనే వీళ్ళు అక్కడ షూట్ చేశారు. అఘోరాలు, ఒరిజినల్ అఘోరాలను ఒక 5-6 చూపించారు కూడా దాంట్లో. అంటే వాళ్ళు ఏదో డైలాగులు చెప్పారని కాదు, చూపించారు. అట్లా వెళ్తూ ఉన్నప్పుడు గుంపుగా స్నానానికి బయలుదేరుతున్నప్పుడు కొన్ని షాట్స్ చూపించారు, మీరు చూడొచ్చు. అసలు మనిషి ఎలా ప్రవర్తించాలి అనేటువంటిది, మన గొప్పతనం ఏంటి, భగవద్గీతలో ఉండేటువంటి సారాంశం ఏంటి, ఇలాంటివన్నీ కూడా అటువంటి సినిమాలు చూపించారు. అఖండ అంటే నిజంగా నేను చెప్తున్నానమ్మా, ఎన్ని వేల కోట్లు వసూలు చేస్తుందో తెలియదు కానీ అద్భుతమైనటువంటి సినిమా అంటే కన్నా నా దృష్టిలో అది అద్భుతమైన దానిగా, నాకు ఏం పేరు పెట్టాలో తెలియట్లేదు, అంత అద్భుతంగా ఉంటుంది. బాలకృష్ణ గారి నట జీవితం నాకు ఆ 2 సినిమాలే, అఖండ 2లో నేను నట జీవితం అన్న ఆ 2 సినిమాలకి భగవంతుడు పరకాయ ప్రవేశం చేసి భగవంతుడే చేయించుకున్నటువంటి, ప్రత్యేకంగా చేయించుకున్నటువంటి రోల్ ఏమో అనిపించింది. ఉదాహరణ చెప్పాలంటే మనకి నాగార్జున గారి సినిమా చూసినప్పుడు అన్నమయ్య, అందులో నాగార్జున కనపడలేదు, మనకి ఆ క్యారెక్టర్ కనపడింది. లాస్ట్ లో పరకాయ ప్రవేశం చేశాడేమో అన్నమయ్య అని అనిపించింది. అలాగే కొంతమంది
కారణ జన్ములు. ఏది ఏమైనప్పటికీ బాలకృష్ణ గారి సినిమా 5వ తారీఖు అద్భుతంగా సినిమాల్లో అది ఎట్లా ఉంటుందంటే ఒక గుడి ప్రపంచం లాగా ఒక మహాశివరాత్రి రోజు గుంపు గుంపులు వెళ్తే ఎలా ఉంటుందో ఆ శివరాత్రి ముందరే వచ్చిందేమో జనాలు కాస్త జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రండి, అద్భుతంగా ఉంటుందమ్మా సినిమా. గురుగారు ఇందాక మీరు మనం స్టార్టింగ్ లో అన్నారు అఘోరాలు ఇప్పుడు కనిపించరు, వాళ్ళు ఆ ఎక్కడో ఉంటారు, ఏదైనా అధర్మం జరిగినప్పుడు బయటికి వస్తారు అని. మనకి అఖండ 1 అఖండ 2లో మెసేజ్ కూడా అదే ఉంటుంది. ఆయన అధర్మం జరిగినప్పుడే బాలకృష్ణ అఘోర లాగా ఉంటారు, బయటికి రావడం జరుగుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ కి అఘోరాలకి మీరు ఎట్లా ముడిపెడతారు? నాకు అర్థం కాలేదు ప్రజెంట్ సిచ్యువేషన్ కి అఘోరాలకి అంటే. అంటే ఇప్పుడు కలియుగంలో పాపాలు కూడా పెరిగిపోతా ఉన్నాయి. ఇప్పుడు అందుకే కదమ్మా కలియుగం అంటే, అందుకనే కదా అంది కలిపురుషుడి ప్రభావం వల్ల మనం చేసే తప్పులు అసలు ఒక విధంగా చెప్పాలి అని అంటే మన హిందువులే కొంతమంది ఇబ్బందికర పరిస్థితుల్లో పెడుతున్నారేమో అని అనిపిస్తూ ఉంటుందమ్మా. భగవంతుణ్ణి నమ్మాలి. కాషాయం కట్టుకున్న స్వామీజీను నల్ల బట్టలు వేసుకున్న అగౌరా అని చెప్పు తిరిగే వాళ్ళను వీళ్ళని ఎవరిని నమ్మద్దమ్మా. మీరు వీళ్ళంతా మీకు కనపడితే అవసరమైతే చేతులెత్తి దండం పెట్టండి, లేదంటే ₹1 సహాయాన్ని చెయ్యండి. కానీ వీళ్ళే గురువులు, వీళ్ళ ద్వారా వెళ్తే మనం భగవంతుడు చేయలేని పని కూడా చేస్తాడు. అదంతా ఉత్త భ్రమ. ఈ కాలంలో కాషాయం వేసుకునే వాళ్ళు ఎవరిని నమ్మొద్దు. ఈ కాలంలో నల్లబట్టలు తొడుక్కునే వాళ్ళు మిడతొక్కళ్ళు అఘోరాలని చెప్పుకుని తిరిగే వాళ్ళని నమ్మొద్దు. మీరు అంతగా మాకు ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తానమ్మా. మన మతంలో నుంచి వేరే మతంలోకి వెళ్ళిపోతున్నారు చాలా మంది అని మనం అనుకుంటాం. కొన్ని మనం చేసే పనుల కూడా చిరాకు పుట్టి వెళ్ళేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ మతంలో నుంచి మన దాంట్లోకి వచ్చేవాళ్ళు కూడా వాళ్ళు చేసే చిరాకు పనుల వల్ల వస్తున్నారు. కానీ ఇక్కడ జరుగుతున్న మైనస్ ఏంటంటే హిందువుల్లో నుంచే ఎక్కువ వెళ్తున్నారు. దానికి మూల కారణం తప్పులు మనమే. భగవంతుడిని కొలము మనం. ఏ స్వామీజీ వస్తే ఆ స్వామీజీ, కొత్త దేవుళ్ళు కనబడుతూ ఉంటే వాళ్ళ దీనికి వెళ్తాం, పరిగెడతాం. ఇది నాకు తెలిసి చాలా తప్పమ్మా. చక్కగా శివుడు ఉన్నాడు, ఆంజనేయ స్వామి ఉన్నాడు, రాముడు ఉన్నాడు, కనకదుర్గమ్మ వారు ఉన్నారు, ఎంతో మంది చెప్పారు కదా. అంటే మనకి నచ్చి మనస్ఫూర్తిగా మనం ఏది నమ్మితే అది ఫాలో అవ్వడంలో తప్పు లేదు అని మన ధర్మంలో చెప్పాం. కానీ ఇతర ధర్మాల్లో అది చెప్పలేదు కదా. అంటే దేవుణ్ణి ఈ రూపంలోనే కొలవండి అని చెప్పారు. కనుక వాళ్ళు అదే రూపంలో కొలుస్తూ ఉన్నారు, వాళ్ళేం మారట్లేదు. కానీ మన ధర్మంలో ఏం చెప్పారు? మీకు ఏ రూపంలో నచ్చినా గానీ, అంటే ఏ ధర్మం నచ్చినా అందులోకి వెళ్ళడం తప్పేం కాదు. హిందూ మతం అనేది మతం కాదు, ధర్మం అని అంటారు. రాజ్యాంగ పరంగా మీరు చెప్పిన విషయం రాజ్యాంగ పరంగా తప్పే కాదమ్మా. కానీ ఒక హిందూ మతస్థుడు అన్యమతంలోకి వెళ్ళాడు అని అంటే నీ తల్లిని నువ్వు చంపినట్టే, నీకు కుటుంబం ఏమీ లేనట్టే. అన్నదమ్ములు గాని అక్క చెల్లెళ్ళు గాని వీళ్ళతో ఏ సంబంధాలు ఉండనట్టే. ఎందుకంటే నువ్వు ఆ మతం కాదుగా, వేరే మతంలోకి వెళ్ళిపోయావు కదా. అంటే మన తల్లిని మనం చంపుకొని మనం వేరే మతంలో జాయిన్ అవుతున్నామా? ఇదే మనం నేర్చుకోవాల్సింది. దేవుడికి అనేది ఒకటే రూపం ఉంటది, ఏ రూపంలో కొలిచినా గానీ భగవంతుడే అంటారు. మరి వాళ్ళు దేవుడికి అసలు మరి ఆ రూపంలో మనం దేవుడు ఉన్నాడు అనుకుంటే తప్పేముంది? ఎందుకు మారాలి? మనం జన్మించింది ఏ మతంలో? హిందూ మతంలో. పేరు పెట్టుకున్నది ఏ మతంలో? హిందూ మతంలో. నువ్వు అన్య మతంలోకి వెళ్తున్నప్పుడు ఆ పేరు పక్కన పాస్టర్లను గిస్టర్లను పెట్టుకుంటావు. ఆ పేరును తీసేయలేదుగా, ఇంటి పేరును తీసేయలేవుగా. సో నిన్ను నువ్వు చంపుకుంటున్నావు, చంపుకొని వేరే మతంలోకి వెళ్తున్నావు, మళ్ళీ అందులో నుంచి ఇందులోకి వస్తున్నావు. ఇది ఏమన్నా తోలుబొమ్మలాట? నీకు ఇష్టమైతే ఉండు, లేదా నీకు వేరే మతం ఇష్టమైతే వెళ్ళిపో. రాజ్యాంగ పరంగా
అది తప్పుపడటానికి ఎవరు కాదనరు. కానీ మన ధర్మం ప్రకారం చూస్తే ఇప్పుడు కరెక్ట్ పాయింట్కి వచ్చాం. ఇప్పుడు మనం ధర్మం ప్రకారం చూస్తే మనం చేసేది అధర్మమే అవుతుంది. ఇలా అధర్మం పెచ్చుమీరుతూ ఉంటే ఒక్కసారి శివుడు మూడో కన్ను తెరిస్తే మొత్తం సర్వనాశనం అవుతుంది. ఆ మూడో కన్ను తెరవకుండా చూసుకోవాలి. శివుడు అంటే ఎవరో కాదు, అక్కడ అఘోర. అఘోర ఈజ్ ఈక్వల్ టు లార్డ్ శివ. కంటి చూపుతోనే చంపేస్తారు. అంత అధర్మం పెచ్చు మీరినప్పుడు అంత దూరం వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది. మనం అందరి దేవుళ్ళు, ఒక్క నిమిషం, మనం అందరి దేవుళ్ళని కొలుస్తాం కాదంటల్లా, కానీ నా దృష్టిలో ప్రకృతే దేవుడు. ప్రకృతే దేవుడు కాదు అని ఎవరైనా అంటారా? ఎవ్వరం అనలేం. మనకి భగవంతుడు రాసినటువంటి భగవద్గీత ఉంది. వేరే మతస్థుల గురించి నేను మాట్లాడినమ్మా. ఎవరి మతం వాళ్ళది. కలియుగంలో కలి ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం తప్పు చేస్తే ఆ కలిపురుషుడు పరిగెత్తాడు మన వెనకాల పట్టడానికి. అలాంటివి జరగకుండా చూసుకుంటే అఘోర అలాంటి వాళ్ళు కళ్ళు తెరవకుండా ఉంటారు. ఆ ధర్మం ఎక్కువ పిచ్చి మీరేటట్టు చేస్తే ఒక్కసారి కన్ను తెరిస్తే చాలా దారుణాలు జరిగిపోతాయి. ఆ ధర్మం మొత్తం నశించిపోతుంది. ఇక ధర్మమే మిగులుతుంది. చెబుతాండి. ఇందాక మన మతస్థులు వేరే హిందువులు మారిపోతూ ఉన్నారు అని అన్నారు. మరి అట్ ది సేమ్ టైం అది తప్పు అని అన్నారు. అట్ ది సేమ్ టైం వేరే మతస్థులు కూడా హిందూ ధర్మాన్ని అనుసరిస్తూ ఉన్నారు, ఈ మతంలోకి మారుతూ ఉన్నారు. మరి అది కూడా అధర్మం కాదా? అది ఇప్పుడు ఆ మతంలో పుట్టారు, ఆ మతంలో పెరిగారు, ఆ పేరు పెట్టుకున్నారు. కరెక్ట్ పాయింట్కి వచ్చావమ్మా. వేరే మతస్థులు కూడా మన మతంలోకి మారితే అది అధర్మం కాదా అన్నారు. వేరే మతస్థులు అనేటువంటి వాళ్ళ ఇంటి పేర్లు ఏంటమ్మా? ఒరిజినల్ గా వేరే మతస్థులు అంటే ఒరిజినల్ అమెరికన్స్ కూడా మారుతూ ఉన్నారు. ఇతర దేశాల్లో కూడా మీరు చూస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు అదేంది హరే రామ హరే కృష్ణ అంటూ మారుతూ అసలు ఎన్ని వీడియోస్ చూస్తూ ఉంటాం మనము. మరి వాళ్ళైతే క్రిస్టియన్స్, మన దగ్గర ఉన్న వాళ్ళు కాదేమో మేబీ. ఎందుకంటే ఇక్కడ అంతా హిందూ ధర్మం, హిందూ దేశం. నేను ఇక్కడ ఉన్న వాళ్ళదే చెప్తున్నానమ్మా, మన భారతదేశం గురించి మాట్లాడుతున్నా. ఆ లెక్కను చూస్తే ఆస్ట్రేలియాలో అందరూ క్రిస్టియన్లే. వేరే మతస్థులు హరే రామ హరే కృష్ణ అని మీరు అన్నారు, బాగుంది. ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి హరే రామ హరే కృష్ణ అనండి. నేను మనలోనే తప్పులు ఉన్నాయని చెప్పా కదా, ఏంటో చెప్తా ఇప్పుడు అనండి. ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఎందుకంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని చెప్తారు. నిజంగా చెప్పాల్సిందేంటి? హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. దానికి దీనికి తేడా ఏంటి గురువు గారు అనొచ్చు. కృష్ణుడు ఏ కాలం నాటివాడమ్మా? రాముడు ఏ కాలం నాటివాడు? ఇద్దరిలో ముందర ఎవరు వచ్చారు? రాముడే. ఇప్పుడు హరే కృష్ణ అని ఎందుకు చెప్తున్నావు? సో ఇలా మాట్లాడుకుంటూ పోతే మన తప్పులు 100 ఉంటాయి, వాళ్ళ తప్పులు 100 ఉంటాయి. ఈ తెల్లవాళ్ళు ఇలాగే మాట్లాడుకుంటూ కూర్చోవాలి ఇద్దరు. ఎవరి ప్రాబ్లం ఏం తెలుసా? మన దగ్గర ఉన్న దేవుళ్ళ గురించి మనమే గొడవ పడ్డాము. ఇప్పుడు రామ ఎందుకు, కృష్ణ ఫస్ట్ ఎందుకు అంటున్నారు అని. కరెక్టే కదా. మన లోపలే ఇన్ని క్వశ్చన్స్ ఉంటే ఇంకా మనం వేరే వాళ్ళకి ఏం చెప్తాం? అదే చెప్తున్నానమ్మా. ఇప్పుడు టైం ఉందా నాకు? చెప్పండి. మాట్లాడటానికి టైం ఉంది, ఒక 5 నిమిషాలు. చెప్పండి. ఇప్పుడు ఉదాహరణకి నవగ్రహాలు ఎన్నమ్మా? 9. 11 గ్రహాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇప్పుడు నేను చెప్తున్నాను వినండి. 2025 ఇది 26, 27 ఈ 2 సంవత్సరాల్లో ఇంక్లూడింగ్ దిస్ ఇయర్ 2025 నుంచే స్టార్ట్ చేసుకోండి. 25, 26, 27 ఈ 3 సంవత్సరాల్లో దేశం అల్లకల్లోలం అవుతుంది. అన్ని ప్రమాదాలు జరుగుతాయి. అన్ని ప్రమాదాలు, ఒక ప్రమాదం అని కాదు, ప్రతిదీ ప్రమాదం జరుగుతుంది.
2027 లోపల ఇంటర్నెట్ వ్యవస్థ బంద్ అవుతుంది కొద్ది రోజుల పాటు. ఛాలెంజ్ చేసి చెప్తున్నారు. ఇప్పుడు నేను చెప్పేవన్నీ 2027 వాస్తవం. లోపల అంటున్నారా? నేను చెప్పేవన్నీ వాస్తవాలే. ఇంటర్నెట్ బంద్ అవుతుందంటే శాశ్వతంగా బంద్ అవుతుందని కాదు. అదే ఒక నెల రోజులో, ఓ 10 రోజులు అల్లాడిపోతారు జనాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to